అంకుల్ 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 ఏమండి, ఏ పని చేయాలనిపించటం లేదండి. మనసు కుదుట పట్టడం లేదు. ఎటు చూసినా అరవింద్ కనిపిస్తున్నాడు. ఆంటీ అని పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. నా పరిస్థితి అలాగే ఉంది. అరవింద్ వచ్చి నాతో మాట్లాడినట్టు కంటికి కనిపించినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు సరోజ, నా వెంట పడినట్టుగా అనిపిస్తోంది. మీ వెంట పడుతున్నట్టుగా అనిపిస్తుందా? అదేంటండి, మీరేం తప్పు చేశారు? అలా ఎందుకు అనిపిస్తుంది? అవునవును, నేనేం తప్పు చేశాను? నేనే తప్పు చేయలేదు. నేనేం చేయలేదు. అతనే పైకెక్కి సరిగ్గా చూసుకోకుండా కాల్జారి పడిపోయాడు. దానికి నేనేం చేస్తాను? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటలా చూస్తున్నారు? మీరేంటండి వింతగా ప్రవర్తిస్తున్నారు? విచిత్రంగా మాట్లాడుతున్నారు. బీపీ కంట్రోల్లోనే ఉందా? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే మంచిదేమో. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. వెళ్ళి నీ పని చూసుకో. ఏమైంది డాడ్? అనవసరంగా అమ్మ మీద ఎందుకు కోపడుతున్నారు? అంటే నా థాట్ ప్రాసెస్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉందమ్మా. ఓ పని చేద్దాం, మన కొన్ని రోజులు ఎవరైనా వెళ్ళిపోదాం. వాతావరణం మారితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈరోజే ఇంకో గంటలో బయలుదేరిపోదాం. ఏంటండి మీరు? రోజు చక్రవర్తి అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలి. ఈ టైంలో ఊరు వెళ్తే ఏం బాగుంటుంది? ఏమైంది డాడ్? ఎందుకలా ఉన్నారు? ఏదేదో మాట్లాడుతున్నారు. ఉండి టెన్షన్ పడుతున్నారు. అప్పటికప్పుడే కోపం పెంచుకుంటున్నారు. మళ్ళీ వెంటనే మామూలు మనిషి అవుతున్నారు. అసలు ఏమైంది? ఇప్పుడు ఊరు వెళ్ళడం ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? నో, నథింగ్. ఏం ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. అవునవును, ఇప్పుడు మనం ఊరు వెళ్ళడం కరెక్ట్ కాదు, వెళ్ళకపోవడమే కరెక్ట్. సరేనా? అమ్మా, నేను చక్రవర్తి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పవిత్రకి తోడుగా ఉండాలి కదా.
ఆదిని కూడా కనిపెట్టుకుని ఉండాలి. ఆ మాట నేనే చెప్దామనుకున్నానే. ఎంతమంది ఉన్నా ఫ్రెండ్గా నీ సపోర్ట్ ఇప్పుడు పవిత్రకి చాలా అవసరం. వెళ్ళమ్మా. ఉమ్, వద్దొద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు డాడ్? ఈ సమయంలో సంజన అక్కడికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఎందుకు వద్దంటున్నారు? ఆ, అంటే అక్కడికి వెళ్ళి అక్కడి విషయాలన్నీ ఇక్కడ చెప్తుంది. అవన్నీ వినే శక్తి ధైర్యం నాకు లేవు. అవన్నీ నేను మీకు చెప్పను డాడ్. మీ దాకా రానివ్వను, సరేనా? వెళ్ళనివ్వండి. సరే, వెళ్ళు వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. ఈయనెప్పుడు ధైర్యంగా ఉండేవారు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు? ఎందుకు నాన్నమ్మ? దేవుడు నా గుండెల్లో అగ్నిపర్వతం పెట్టి కళ్ళల్లో సముద్రాన్ని దాచాడు. జీవితాంతం కష్టాలతోనే సావాసం చేయమని తలరాత రాశాడు. నాకు సరిగ్గా ఊహ తెలియకుండానే అమ్మ నన్నల్ని దూరం చేశాడు. పూర్తిగా కాళ్ల పారాని ఆరకముందే నా భర్తను తీసుకెళ్లిపోయాడు. ఇక ఎప్పటికీ గుండెల్లో బాధతో కళ్ళల్లో నీళ్లతో బతకాల్సిందేనా? నీ ప్రశ్నకి సమాధానం నుదుట రాత రాసిన ఆ బ్రహ్మకు కూడా తెలుసో లేదో. నీ ఆవేదన సృష్టిని నడిపే ఈశ్వరుడికి అర్థమవుతుందో లేదో. నీ మొర అందర్నీ రక్షించే ఆ నారాయణుడు విన్నాడో లేదో. మన జీవితాలకి ఇంకా స్వర్గం లేనట్టే, అంతా నరకమే. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నాన్నమ్మ, నాతోనే ఉండాలి. లేదు బంగారు తల్లి, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నువ్వేనా అమ్మా అరవింద్ భార్యవి? అరవిందు లాంటి మంచి భర్తను కోల్పోయావు కదమ్మా. చిన్న వయసులోనే దేవుడు నీకు పెద్ద శిక్ష వేశాడు. ఈ అమ్మాయికి మీరేమవుతారు? నాన్నమ్మను. మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి.